నమస్తే, నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఫోక్ సింగర్ సీతా గారు ఉన్నారు. అసలు ఆమె ప్రస్థానం ఎలా ఉంది? ఆమె ఓన్లీ ఫోక్ సింగరే కాదు, ఆమె హోంగార్డ్గా కూడా ఉద్యోగం నిర్వహిస్తున్నారు. అసలు ఈ రెండు పడవల మీద ఎలా ప్రయాణం చేయగలుగుతున్నారు ఆమె నాడు తెలుసుకుందాం. నమస్తే సీత గారు. నమస్తే అండి. అసలు మీకు అవకాశం ఎలా వచ్చింది? అంటే చిన్నప్పటి నుంచి కూడా మీరు ఇలా ఫోక్ సాంగ్స్ పాడుకునేవారా? అవునండి, ఇంట్లో అమ్మ వాళ్ళు వాడేవాళ్ళు. అమ్మ నుంచి వారసత్వం వచ్చింది. అంటే ఏ ఊరండి మీది? నా ప్రాపర్ వచ్చేసి రాయలసీమ, అనంతపురం జిల్లా. అయితే ఉద్యోగరీత్యా నిజామాబాద్లో ఉంటున్నా. 2009లో నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా జాబ్ వచ్చింది, పోలీస్ కళాబృందంలో. సో అది కంటిన్యూ చేస్తుంది. అంటే రాయలసీమ అంటే అంత ఫ్యాక్షనిజం అంటారు, అలాంటి ఫ్యాక్షనిజం కొంత నుంచి అలా ఏం లేదండి, అలా ఏం లేదు. అంటే అప్పుడెప్పుడో ఉండే కానీ మేము చూస్తున్న నుంచి అయితే అదేం లేదు. రాయలసీమనే బాగుంటుంది చెప్పాలంటే. చెప్పాలండి. రేలాలో అసలు మీకు ఎలా అవకాశం వచ్చింది? రేలాలో నిజామాబాద్లో సురేష్ సారు, రేలా డైరెక్టర్ సారు వచ్చేసి అక్కడ సెలెక్షన్స్ పెట్టారు. అక్కడ 600 మెంబర్స్ పెడితే ఓన్లీ 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము. అందులో నేను ఒక్కదాన్ని. అంటే అది ఏ పాట మీకు బాగా పేరు తెచ్చింది? అంటే సేకరణ జానపదాలు మామూలుగా షూట్ టైంలో అడుగుతారు, కానీ వాయిస్ కోసం అని చెప్పేసి మామూలుగా సాంగ్ ఏమన్నా మనకు నచ్చిన పాట ఏదైనా పాడమని చెప్పేసి అడిగితే, మనకు నచ్చిన పాట ఏదైనా పాడమంటే ఒకటి పల్లె జానపదం పాడాను. ఏదండి ఆ పాట ఒకసారి పాడతారా? తప్పకుండా. పల్లె బంగారు తల్లి ఓయన్నా, మా రైతన్నా మా పల్లెను చూడన్నా. పల్లె బంగారు తల్లి ఓయన్నా, మా రైతన్నా మా పల్లెను చూడన్నా. పల్లెను విడిచి వెళ్ళొద్దన్నా, తల్లిని మరచిపోవద్దన్నా. పల్లెను విడిచి వెళ్ళొద్దన్నా, తల్లిని మరచిపోవద్దన్నా. పల్లె బంగారు తల్లి ఓయన్నా, మా రైతన్నా మా పల్లెను చూడన్నా. పసిడి పంటాలనిచ్చే పచ్చాని తల్లి, సేను సెలకాలుగా సల్లాని తల్లి. సేను సెలకాలుగా సల్లాని తల్లి. ఎండామా ఊలన్నీ పల్లె తల్లికి, అక్క చెల్లెలన్న ఓ రైతన్నా. అక్క చెల్లెలన్న ఓ రైతన్నా. సెలయేటి ఊట విరజాజి తోట, సిరుగల్లా తల్లి నా పల్లె సీమ. సెలయేటి ఊట విరజాజి తోట, సిరుగల్లా తల్లి నా పల్లె సీమ. పల్లె బంగారు తల్లి ఓయన్నా, మా రైతన్నా మా పల్లెను చూడన్నా. అంటే సీత గారి కోసం ఎవరైనా యూట్యూబ్లో వెతికేటప్పుడు అసలు ఏ పాటలు మీ బాగా వెతుకుతారు? రేలాలో పాడాను. అయితే మ్యాక్సిమం ఆ సాంగ్స్ తోటే కొంచెం యూట్యూబ్కి నేను తెలిసాను. తర్వాత రీసెంట్గా పిఎల్ఆర్ మ్యూజిక్ ఛానల్లో ఒక సాంగ్ పాడి తత్వగీతము పెట్టాను వీడియో. సో దాన్ని చూసిన తర్వాత పేర్ల మ్యూజిక్ ఛానల్లో ఒక సాంగ్ రీసెంట్గా పాడాను, రిలీజ్ అయింది. అంతకుముందు పిఎల్ఆర్ మ్యూజిక్ ఛానల్లో కూడా పాడాను. ఏ పాటలు? అయితే ఫస్ట్ యూట్యూబ్కి రావడానికి మెయిన్ సాంగ్ వచ్చేసి తత్వగీతం పాడాను ఒకటి. జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికి మెరుక వరువుండే స్థలము, సద్గురుడుండే మరుగు. అజ్ఞానికి మెరుక వరువుండే స్థలము, సద్గురుడుండే మరుగు. నానా ఖర్చులన్నీ నాల్కకు ఎరుక, నానా ఖర్చులన్నీ నాల్కకు ఎరుక. ఇట్టా కుండలమ్మడి తిరిగే తెడ్డుకే మెరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు. అజ్ఞానికి మెరుక వరువుండే స్థలము, సద్గురుడుండే మరుగు. అంటే అది నా చిట్టి చేతులు ఆ పాట అంతా కూడా ఫేమస్ కదా. సీత అంటే ఫస్ట్ అందరూ కూడా నా చిట్టి చేతులు ఉంటుంది. అది మీకు ఎక్కడ వచ్చింది? అది ఎలాంటి పేరు ఇచ్చింది? అది నేను 4th 5th క్లాస్ ఉన్న టైంలో మా రాయలసీమలో ఆడిట్ అని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఒక సంస్థ ఉంటుంది. అయితే అక్కడ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తే స్కూల్ నుంచి ఎవరైనా పాడే వాళ్ళు ఉంటే పాడండి అంటే ఫస్ట్ టైం ఆ పాట స్టేజ్ ఎక్కి పాడడం జరిగింది. అక్కడ నుంచి స్టార్ట్ అయింది నా ప్రస్థానం. మా ప్రేక్షకుల కోసం ఒకసారి పాడతారా పాట? తప్పకుండా.
నా చిట్టి చేతులు చక్కని రాతను నేర్వలేదయ్యో, నా సంకన మెడకు సారెరువలు దున్నినయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతను నేర్వలేదయ్యో, నా సంకన మెడకు సారెరువలు దున్నినయ్యో, 3 మూరల కర్రత 30 ఎడ్లను కాసేది నేనయ్యో, దిక్కు దిక్కున ఉరకంగా లేలేత కళ్ళకు గుచ్చెను ముల్లయ్యో, నాకు గుచ్చెను ముల్లయ్యో, నా చిట్టి చేతులు చక్కని రాతను నేర్వలేదయ్యో, నా సంకన మెడకు సారెరువలు దున్నినయ్యో. అంటే మీరు చిన్నప్పటి నుంచి కూడా ఈ పాటలు పాడుకోవడం, ఈ రేలలో చేయడం, మీకు ఎక్కడ సినిమా అవకాశాలు రాలేదు? ఎందుకంటే ఫోక్ సింగర్స్ అందరూ కూడా సినిమాల్లో పాడి ఇప్పుడు పెద్ద పాపులర్ అవుతున్నారు. మీకు అలాంటి అవకాశం రాలేదా? ఇప్పటిదాకైతే అలాంటి అవకాశం రాలేదు. అంటే యూట్యూబ్ అనేది లేకముందు చాలా వాడాము, సాంగ్స్ కానీ, రికార్డింగ్స్ కానీ, ఆర్కెస్ట్రా కానీ. ఇది వచ్చిన తర్వాత కొద్దిగా గుర్తించడం లేట్ అయింది. అంటే మీరు హోమ్ గార్డ్గా కూడా పనిచేస్తున్నారు, హోమ్ గార్డ్గా పనిచేస్తూ ఈ జానపద రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? అయితే పోలీస్ కళా బృందం అని చెప్పేసి మా ఈ రోజు ఈవినింగ్ టైంలో వెళ్తాము ప్రోగ్రాము. విలేజ్లలో ఏంటంటే పొలాలకు వెళ్ళి పనులు చేసుకొని ఈవినింగ్ టైంలోనే ఇళ్ళల్లో ఉంటారు కాబట్టి ఆ నైట్ టైంలోనే ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసుకుంటాము. సో డే టైంలో కొంచెం ఖాళీ టైం దొరికినప్పుడు ఇట్లా అందుబాటులో ఉన్నప్పుడు వెసులుబాటు ఉన్న టైంలో వెళ్ళి ప్రోగ్రామ్స్ రికార్డింగ్స్ అవి చేసుకుంటూ ఉంటాం. అంటే వాళ్ళకి ఏంది, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారా? చైతన్యం చేస్తాం. అంటే మా ఉద్దేశం ఏంటంటే నేరం జరగకముందే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా ఉండాలి అని. ఇప్పుడు మామూలుగా ఆన్లైన్ చీటింగ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. తర్వాత చాలామంది హెల్మెట్ అంటే అదొక భారంగా భావిస్తున్నారు. సో అది భారం కాదు, బాధ్యత అని చెప్పి. అలాగే ఇప్పుడు యూత్ చాలా మటుకు గంజాయికి మద్యానికి అడక్ట్ అవుతున్నారు. దాని గురించి షీ టీమ్స్ అన్నీ కొన్ని ఉన్నాయి. ఆ షీ టీమ్స్కి సంబంధించి అమ్మాయిల కోసం స్పెషల్లీ కాలేజ్ స్కూల్ అమ్మాయిలు కానీ లేడీస్ కోసం ప్రత్యేకించి దాని గురించి ఇట్లా మూఢనమ్మకాలు, మంత్రాలు, తంత్రాలు ఇవి లేవని చెప్పి జనాల్ని మోటివేట్ చేస్తూ చైతన్యం చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే మోటివేషన్లో పాటల రూపంలో కొన్ని పాటలు పాడతాము. స్టార్టింగ్ అయితే కొన్ని జానపదాలు వాడుకుంటాం, ఎందుకంటే పబ్లిక్ గ్యాదరింగ్ కోసం. వాళ్ళు వచ్చిన తర్వాత కొన్ని సబ్జెక్ట్ సాంగ్స్ వాడి తర్వాత నాటికలు ఉంటాయి మా దగ్గర, స్క్రిప్ట్స్ ఉంటాయి అనమాట, అవి ప్లే చేస్తాం అనమాట జనాలకు అర్థమయ్యేలాగా. అంటే ఈ మోటివేషన్లోని ఈ షీ టీమ్స్ కోసం ఎలాంటి పాటలు పాడతారు? షీ టీమ్ అంటే మన ఈ మధ్యకాలంలో అయితే పోలీస్ కళా బృందం నుంచి షీ టీమ్ సపరేట్ అయ్యి, అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, కాకపోతే దీనికి సంబంధించి స్కూళ్ళల్లో కాలేజీలలో సపరేట్ ఒక షీ టీమ్ని తయారు చేసి ఒక గ్రూప్ని ఇచ్చేసారనమాట తిరగడం కోసం. సో దాని పక్కన పెడితే మిగతావన్నీ మా పోలీస్ కళా బృందమే చూసుకుంటుంది. అంటే ఈ గంజాయి యువత మత్తు బానిస అవ్వకుండా అప్పుడు ఎలాంటి పాటలు పడతారు? అప్పుడు అంటే మా మత్తుకు సంబంధించి ఒక స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. అంటే ఎట్లా బానిసలు అవుతున్నారు, ఎట్లా దీని నుంచి బయటపడాలి అని చెప్పేసి దాని మీద సాంగ్ కాకుండా నాటిక ఉంటుంది అనమాట. అంటే మీ కళా బృందంలో అసలు ఎలాంటి పాటలు పాడతారు? కళా బృందంలో రోడ్ సేఫ్టీకి సంబంధించిన పాటలు పాడతాము. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అమ్మ నాన్న. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం 2 పాటలు వినిపిస్తారా? అమ్మా నాన్న ఒకటి, రోడ్ సేఫ్టీ ఒకటి. ఓకే ఓకే తప్పకుండా. ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో, ఇన్సూరెన్సు లేక లైసెన్సు లేకుండా బండ్లు నడిపే వాళ్ళు కొందరు, మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్దిపోయే వాళ్ళు కొందరు, ఇన్సూరెన్సు లేక లైసెన్సు లేకుండా బండ్లు నడిపే వాళ్ళు కొందరు, మత్తు మందు తాగి ఎదురొచ్చే వాళ్ళను గుద్దిపోయే వాళ్ళు కొందరు, లైటు లేని లారీ బ్రేకు లేని బస్సు గుద్ది సంపేటోళ్ళు ఎందరో, ఒక్కరా ఇద్దరా ఎందరో ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో, ఈ రోడ్డు మీద ప్రాణాలు వదులుతున్నారో. మీ కుటుంబ నేపథ్యం ఏందండి? మీ కుటుంబ నేపథ్యం అంటే అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు, 2 తమ్ముళ్ళు, నేను పెద్దదాన్ని. నాన్న వాళ్ళు ఇంటి పొలం పనులు, చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటూ ఉంటారన్నమాట. తమ్ముళ్ళు 2, నాన్నకి కొంచెం సపోర్ట్. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎందుకు అలా పాటలు పాడుతూ తిరుగుతాను, ఎప్పుడు తిట్టలేదా?
పాటలు పాడుకుంటూ తిరిగిన రోజులు అంటే ఏం లేవు. 2009లో నిజామాబాద్ వచ్చిన తర్వాత జాబు సింగింగ్ రెండు మెయిన్ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. అయితే నిజామాబాద్కి అనంతపురం నుంచి మా గురువు శాంతికుమార్ అని చెప్పేసి జబర్దస్త్లో వస్తారు. ఆయన నా గురువు, ఫస్ట్ గురువు. నా టాలెంట్ బయట తీసింది కూడా ఆయననే. ఏదైనా రుణపడి ఉన్నానంటే ఆయనకే రుణపడి ఉన్నా. నేను 4th 5th క్లాస్ టైంలో నుంచి ఆయన మా ఏరియాలో పనిచేసేవాడు అనమాట. సార్ గుర్తించి కొంచెం అప్పుడప్పుడు టైం ప్రాక్టీస్ చేయించడము, అట్లా ఆర్డిటి సంస్థల్లో ఇదొక భాగం అన్నట్టు. సమ్మర్లో కోచింగ్ ఇవ్వడం అట్లా. ఆ తర్వాత 2009లో డిపార్ట్మెంట్లో నిజామాబాద్ వచ్చిన తర్వాత ఏదో ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, వచ్చి అటెండ్ అవ్వాలి అని చెప్పేసి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి మధుసూదన్ అని, ఆ అబ్బాయి నాకు ఫోన్ చేస్తే ఏదో ప్రోగ్రామ్ కదా, చిన్న పేమెంట్ ఇస్తారులే, వెళ్ళి పాడేద్దాం అన్నట్టు వెళ్ళాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి. అంటే అంతకుముందు తెలీదు, అంటే ఏదో సింగింగ్ పర్పసే ఉండేది మైండ్లో. అక్కడ ప్రభాకర్ అన్న అని చెప్పేసి అన్నయ్య తీసుకెళ్ళి మా కళాబృందం టీం పరిచయం చేసిన తర్వాత సిపి గారి దగ్గర, ఎస్పీ గారి దగ్గర, అప్పుడు జగన్మోహన్ రెడ్డి సార్ ఉండే, సార్ దగ్గర తీసుకెళ్తే సార్ ఈ అమ్మాయి వాయిస్ చాలా బాగుంది, మన డిపార్ట్మెంట్లో తీసుకుందాం అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చింది. వెంటనే ఒక 1 month లోపు నాకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చేసింది. సో దాని తర్వాత ఇంకా జాబు, శాలరీ, ఇటు డ్యూటీ, నా టాలెంట్ ఏదైతే ఉందో అది ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాను. అంటే మీకు బాగా నచ్చిన ఫోక్ సాంగ్ ఏదంటే ఏది చెప్తారు మీరు? నాకు బాగా నచ్చిందంటే మా అమ్మ పాడేదంట ఇంట్లో. యాక్చువల్లీ నాకు మా అమ్మ లేదు. నేను 1 year బేబీ ఉన్నప్పుడు అమ్మ చనిపోతే మా మేనత్త పెంచింది నన్ను. మేనత్తలు మేనమామల దగ్గర పెరుగుతూనే వచ్చాను. మా అమ్మ పాడేదన్నట్టు, పొలాలలో నాట్లు వేసుకుంటూ పాడుతున్నానంట. ఆ పాటని బాగా పాడేదాన్ని నేను. ఏదో ఒకసారి పాడతారా మీ అమ్మని గుర్తు చేసుకుంటూ? గడ్డి వారెన్నెల పైట బారోతల పూల కింద, గడ్డి వారెన్నెల పైట బారోతల పూల కింద, ఒక్కనివే ఒరిగినావయ్యా సీతారమ గోపాల సంగీత లలనా సారంగా దరియా సతమాడి నిన్ను నమ్మితినయ్యా, కొత్తూరి గంధమేమో కలిపి గిన్నెలకేస్తే, కొత్తూరి గంధమేమో కలిపి గిన్నెలకేస్తే, కన్న తల్లి ఎదురు నడిసయ్యా సీతారమ గోపాల సంగీత లలనా సారంగా దరియా సతమాడి నిన్ను నమ్మితినయ్యా. మేడం, అంటే మీకు సినిమాల్లో ఫోక్ సాంగ్స్ చూస్తుంటారా? చూస్తూ ఉంటాను. ఎవరి పాటలు అంటే ఇష్టం మీకు? రీసెంట్గా అంటే మంగళి పాటలు కొంచెం మంచిగా అనిపిస్తాయి, అవి వింటూ ఉంటాను. డ్యూటీ టైం అంటే ఎక్కువ సినిమాలకు వెళ్ళడం కానీ సినిమా పాటలు వింటూ కూర్చోవడం అట్లా చేయను. ఏదైనా ఒక మంచి అంటే ఆర్కెస్ట్రా వెళ్తాను అప్పుడప్పుడు. నాకు ఆర్కెస్ట్రా రన్నింగ్లో ఏం సాంగ్స్ ఉన్నాయో ఫస్ట్ అవి చూసుకొని అవి విని ప్రాక్టీస్ చేసుకుంటాను తప్ప ఈ సినిమాలకు వెళ్ళడం సాంగ్స్ ప్రత్యేకించి అయితే వినను. ఈ మధ్యకాలంలో అయితే ఫోక్ సాంగ్స్ ఇప్పుడు యూట్యూబ్ వచ్చింది కాబట్టి మనది కూడా అదే దారిలో వెళ్ళాలని ఆలోచన ఉంది కాబట్టి అవి వింటూ. ఒక పాట పాడతారా ఏదండి మీకు బాగా నచ్చింది? సైకిల్ ఎక్కి నువ్వే వంగా నా బావ భాస్కరు, సన్న పంగి దుమ్ము రేగే నా బావ భాస్కరు, మోటార్ ఎక్కి నువ్వే వంగా నా బావ భాస్కరు, మొగ్గలంగి దుమ్ము రేగే నా బావ భాస్కరు, మొగ్గలంగి దుమ్ము రేగే నా బావ భాస్కరు, కొడుకూర. సౌందర్య ఏ సినిమా చూసారు సౌందర్య ఎక్కువ? సౌందర్య సినిమాలు చూడను కానీ హీరోయిన్ ఇష్టం. అంటే పాత సినిమాలు ఇంట్లో ఇల్లాలు వండిన ప్రియాలు కానీ మన రాజాలో ఆమె అద్భుతమైన పాట ఉంటుంది ఆమె బ్యాక్గ్రౌండ్తో. అవునవును, అదేమైనా గుర్తుందా మీకు? గుర్తులేదు. హీరోయిన్ అంటే ఆమె ఇష్టం. సాంగ్స్ జానకమ్మ పాటలు బాగా ఇష్టం. జానకమ్మ గారి పాట ఏమైనా వచ్చా మీకు? ఒకటి పాడతారా? సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా, అన్నుల మిన్న అలివేల్ మంగై అతని సన్నిధి కొలువుంటా, సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా, అన్నుల మిన్న అలివేల్ మంగై అతని సన్నిధి కొలువుంటా. ఈ సాంగ్ బాగా ఇష్టం నాకు. అంటే వినడానికి అనిపిస్తుంది. ఆల్మోస్ట్
చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన అన్ని సాంగ్స్ జానకమ్మ పాడింది కాబట్టి ఎక్కువ ఆర్కెస్ట్రా ట్రెండ్ కూడా చిరంజీవి సాంగ్స్ ఎక్కువ నడుస్తాయి. సో ఇందాక సంధ్య పొద్దుల కాడ కానీ అది జానకమ్మ పాడిన సాంగ్. మీ ఫేవరెట్ హీరో అంటే? ఫేవరెట్ హీరో ఎవరు లేరా? సినిమాలకి కొంచెం దూరంగా ఉంటారు. సినిమాల్లో చూడను, ఏదన్నా కొంచెం కామెడీ షోస్ వస్తే టైం దొరికినప్పుడు. ఇంట్లో పిల్లలు డ్యూటీ ప్రోగ్రామ్స్. ఎంతమంది అండి పిల్లలు మీకు? నాకు పాప బాబు. ఏం చేస్తారు మీ హస్బెండ్? మా హస్బెండ్ చోళ హోమ్ లోన్స్లో ఎంప్లాయీగా చేస్తాడు, హోమ్ లోన్స్. ఇక పాప బాబు, పాపకి 7 years, బాబు 5 years. ఓకే సీత గారు, థ్యాంక్ యూ మీ అభిప్రాయాలు చెప్పినందుకు. నిజంగా మీ డ్రీమ్స్ సక్సెస్ అవ్వాలని, సినిమాల్లో అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. చివరిగా భీమ్లా నాయకులు పాట పాడితే ముగిద్దాం మళ్ళీ ఒకసారి. ఈ సింత నన్నిట్ట పోనే పోనీయవు, కూసుంత పంచేయనీయవు, ఇంటోడి వేగాని సంటోడి నువ్వు ముద్దిస్తే మారాము చెయ్యవు, గాలి కౌగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు, ఊపిరాడ నీవు రయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినవు, నీకు నాకు దిష్టి తీయా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. ఈ సింత నన్నిట్ట పోనే పోనీయవు, కూసుంత పంజయనీయవు, ఇంటోడివే గాని సంటోడివే నువ్వు ముద్దిస్తే మారాము చెయ్యవు, గాలి కౌగిల్లుగా చుట్టూ ముట్టేసి ఉంటావు, ఊపిరాడ నీవు రయ్యా, నా పుట్టు మచ్చలకు తోడబుట్టినావు, నీకు నాకు దిష్టి తీయా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా నీకు నా మీనా, అంత ఇష్టమేందయ్యా నీకు. థ్యాంక్ యూ సీత గారు, మీ అద్భుతమైన గానంతో అద్భుతంగా పాడారు. ఖచ్చితంగా మీరు పెద్ద సింగర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఇది ఫోక్ సింగర్ సీత గారికి సంబంధించినటువంటి గానం, ఆమె ప్రస్థానం, ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి కానిస్టేబుల్గా తన ప్రయాణం, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తాను ఎలాగ సింగర్గా ఎదుగుతున్నాను, తన ఉద్యోగం, అలాగే గానాన్ని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నా అనేటువంటి అంశాన్ని మనకు ప్రస్తావించారు. రేపు మరో స్పెషల్ గెస్ట్తో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్.